2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు వెలిబుచ్చాను తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా విభజన జరిగిందా? సో పవన్ కళ్యాణ్ ఎవరిని అడగాలి? విభజన జరిపిన కాంగ్రెస్ నిలదీయాలి, కరెక్ట్. కానీ విభజనకు సహకరించిన బీజేపీని ఎందుకు నిలదీయరు? బీజేపీ సహకరించకుండానే ఈ రీతిలో విభజన జరిగిందా? విభజన జరిగిన తీరు బాగలేకపోతే దానికి మొదటి ముద్ద అక్యూజ్ నెంబర్ 1 A1 కాంగ్రెస్ అయితే A2 బీజేపీ కదా. ఎందుకంటే బీజేపీ ఇప్పటికీ మావలైన తెలంగాణ వచ్చింది. పెద్దమ్మనే కాదు చిన్నమ్మని గుర్తు పెట్టుకోండి, సుష్మా స్వరాజ్ అన్న మాటలు మర్చిపోయామా? సో మీరు బీజేపీని మరి ఎందుకు నిలదీయడం లేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ కు శిక్షణ చేశారు, బీజేపీ కూడా చేశారు. మీరు దాన్ని పెంచారు. 1% ఓటింగ్ ఇచ్చారు బీజేపీకి కూడా, కాంగ్రెస్ కింద ఇచ్చారు, బీజేపీ అంత ఇచ్చారు. మీరే కదా బీజేపీని అక్రమం చేర్చుకొని రాష్ట్రాన్ని ఇంత అడ్డగోలుగా చీల్చడంలో సహకరించిన భారతీయ జనతా పార్టీకి ఎందుకు మీరు తలకెత్తుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నారు రాష్ట్ర విభజన గురించి 12 ఏళ్ల తర్వాత. సరిగ్గా మీకు మోడీ కూడా అదే అన్నాడు కదా, తల్లిని తీల్చి బిడ్డని తీసుకొచ్చారు అని. నిన్న కాకమన్న తేజస్వి సూర్య అయితే భారత్ పాకిస్తాన్లతో పోల్చారు కదా. ఇంతకన్నా అన్యాయమైన పోలిక ఇంకేమైనా ఉంటుందా? అంత అన్యాయంగా పోల్చిన బీజేపీనేమో ప్రశ్నించారు. ఎందుకంటారనే క్వశ్చన్. ఇక అసలు పొలిటికల్ గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలం ఉందా? 0. అయినా కాంగ్రెస్ పైన దాడి ఎందుకు? ఎవరి ప్రయోజనాలకు? రాజకీయ ప్రత్యర్థుల పైన దాడి చేస్తే అర్థం ఉంది, కానీ రాజకీయంగా ఏమీ లేని కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదే అటాక్ చేస్తున్నాడంటే అది జనసేన టీడీపీ కూటమి ప్రయోజనాల కొరకు అని అనుకోగలమా? లేని కాంగ్రెస్ పైన యుద్ధం ఏంటి అంటే ఖచ్చితంగా మరి ఎవరి కొరకు చేస్తున్నారు? భారతదేశ వ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థి గనక కాంగ్రెస్ దాడి చేస్తే బీజేపీ సంతోషిస్తుంది అనుకుందామంటే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ తెలుగు రాష్ట్రాలు దాటైతే భారీగా ఉండదు కదా. కొంత సౌత్ ఇండియన్ స్టేట్లో ఉండవచ్చు, ఢిల్లీ లేదు ఉండదు, నార్త్ లేదు అసలే ఉండదు కదా. మరి ఎవరి కొరకు అంటే తెలంగాణలో బీజేపీ ప్రయోజనాల కొరకే అంటున్నాడు అని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలో అవకాశం ఉందా లేదు?